మా ఇంట్లో త్రినాథ వ్రతం అనేది చేసుకున్నామండి. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు త్రినాథ మేళ అనేది చేసుకుంటారు. అప్పుడు కుదరలేని వాళ్ళు ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చండి. అంటే గోవులు వచ్చే సమయం సాయంత్రం వేళ గోధూళి ఆ సమయంలో చేసుకుంటారనమాట. 5:30, 6, 6:30 ఆ టైంకి పూజ అనేది దీపం అనేది వెలిగి ఉండాలన్నమాట. త్రినాథ వ్రతం చేసుకునేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కలశాలు పెడతామండి. గణపతికి కూడా కలశం పెడతాము. ముందు గణపతికి మనము కొబ్బరికాయ కొట్టేసి తర్వాత పూజ ప్రారంభిస్తాము. ఇలా ఒక్కొక్క మేళా చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కొక్క మేళా చేసుకోవచ్చు. 3 మేళాలు చేసుకోవచ్చు, 5 మేళాలు చేసుకోవచ్చు. త్రినాథ స్వామికి ప్రసాదం అంటే ఆకు, చెక్క, ఇంకొక పదార్థం ఉంటుందండి. అది బయట షాపుల్లో త్రినాథ వ్రతానికి అంటే ఇస్తారనమాట. ఆ పదార్థం ఒకటి వేయాలి. వేసి మొత్తం ప్రసాదం అనేది చేసుకోవాలండి. ఆయనకు కూడా ఒక్కొక్క తాంబూలం 3 దీపాలు పెడితే ఒక మేళ అవుతుందనమాట. అప్పుడు మనము స్తోత్రాలు అవి చదువుకుంటాము. అలా ఎన్ని మేళాలైనా ఇచ్చుకొని అన్నింటికి స్తోత్రాలు చదువుకొని లాస్ట్లో వ్రతం అనేది చదువుకుంటాం అనమాట. మేము 5 మేళాలు అనేవి చేసుకున్నామండి. 2 ఇయర్స్ నుంచి మాకు చేయడానికి అవ్వలేదు. 5 మేళాలు చేసుకున్నాము. బాగా జరిగింది. కానీ మొత్తం వీడియో అనేది నేను షూట్ చేయడానికి అవ్వలేదండి. ట్రైపాడ్ కూడా పోయిందనమాట. అయితే ఇక్కడ మనం కార్తీక మాసం కోసం ఒక చిన్న విషయం చెప్తానండి. నార్మల్గా కార్తీక మాసంలో వచ్చే అన్ని పూజలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ మనం చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధనకి చాలా అనువైన మాసం కార్తీక మాసం అని చెప్పచ్చు అనమాట. అంటే ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుందన్నమాట. అలా కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేదే కార్తీక మాసం అనమాట. కృత్తిక నక్షత్రం అంటే చాలా విశిష్టమైందండి. అంటే ఆ నక్షత్రం అనేది యజ్ఞాలకి సంబంధించిందనమాట. దీనికి అధిదేవత అగ్ని. ఎప్పుడైనా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవత అనేది ప్రాధాన్యంగా ఉంటుంది కదండి. కానీ కార్తీక మాసంలో మాత్రమే ఎక్కువగా బహుదేవత ఆరాధన కనిపిస్తుందనమాట. అలాగే ప్రత్యేకించి శివకేశవులకు భేదం లేదు. అంటే శివుణ్ణి పూజించిన అలాగే కేశవుణ్ణి పూజించిన ఒకే సమాన ఫలితం వస్తుందనేది ఈ కార్తీక మాసానికి ఉన్న విశిష్టత అనేది చెప్పవచ్చు అనమాట. అలాగే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని కూడా చెప్తారండి. కార్తీక మాసంలో మనము ఎన్నో పండుగలు వ్రతాలు చేసుకుంటామండి. అందులో ఇప్పుడు త్రినాథ వ్రతం చేసుకుంటాము కార్తీక మాసంలో. అలాగే ప్రధానంగా ఉత్తాన ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణువు నిద్రలోకి వెళ్ళిపోతారు కదండి. తర్వాత ఇలా ఉత్తాన ఏకాదశి రోజు నిద్ర మేలుకుంటారనమాట కార్తీక మాసంలో. దీన్నే మనము ఉత్తాన ఏకాదశి అంటామన్నమాట. ఈరోజు కూడా చాలా విశిష్టంగా ఉత్తాన ఏకాదశి చేసుకుంటాము. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి చేసుకుంటాము. అంటే క్షీరాబ్ది ద్వాదశి అంటే ఇప్పుడు మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది కదండి. ఆ తిథినే క్షీరాబ్ది ద్వాదశి అంటారనమాట. శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన అది కార్తీక పౌర్ణమి అండి. అలాగే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం అయిపోవాలండి. అలాగే ఇందులో కార్తీక మాసంలో విశిష్టతలు ఏంటంటే వనభోజనాలు ఉంటాయండి. ఉసిరి చెట్టు నీడలో స్వామికి నివేదన చేసి అలాగే అందరినీ పిలిచి అన్నదానాలు చేస్తారండి. ఇలా వనభోజనాలు ఉంటాయన్నమాట. అలాగే ఇందులో కార్తీక మాసంలో ఎక్కువ విశిష్టమైనది ఏంటంటే దీపారాధన అండి. దీపమే చాలా విశిష్టమైందనమాట. కార్తీక మాసంలో ఎక్కడ ఏ గుడి చూడండి దీపాలతో నిండిపోతుందనమాట. అలాగే శివుడికి ఇష్టమైన బిల్వ చెట్లను కూడా పూజిస్తారు, మోదుగ చెట్లను పూజిస్తారు. అలాగే విష్ణువుకి ఇష్టమైన రావి చెట్టును పూజిస్తారు. ఈ మాసంలో తులసి చెట్టును పూజిస్తారు. ఇలా కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందండి. నాకు ఇష్టమైన మాసం కూడా కార్తీక మాసమే. థ్యాంక్ యూ.